మీ అందరికీ మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు పూర్వక తెలియజేస్తున్నాను. గడిచిన ప్రభుత్వం మనం ఏ అంశాల గురించి మనం మాట్లాడుకున్నామండి? నేత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్రభుత్వం మనం మన నూతనమైనటువంటి అంశం గురించి కొంచెం చారిత్రాత్మకమైనటువంటి పరిశీలన చేసేటువంటి అంశాల గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. దీనికి ఎక్కువగా చరిత్రకు చాలా సంబంధించినటువంటి విషయం. బైబిల్ రెఫరెన్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మనస్పూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అయితే చాలా మంది స్త్రీలు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనకి ప్రార్థనలోకి వచ్చేటప్పుడు భార్యలుగా పిలవబడేటువంటి స్త్రీలు ఏం చెప్తా ఉంటారంటే, మా ఆయన మారడు అని చెప్తా ఉంటారు. ఏమో మీ ఆయన రాలేదమ్మా ప్రార్థన కన్నా అనుకో, ఏమని చెప్తారు వాళ్ళు? మా ఆయన మారడండి. మీ నాన్న రాలేదమ్మా అన్నారు అనుకో, మా నాన్న రాడండి, ఆయన మారడం. సరే మీ అన్నయ్య రాలేదని అన్నావు అనుకో, ఇదే సమాధానం. వాళ్ళు మారండి, వాళ్ళు చాలా మూర్ఖులు, వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, మారని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేటువంటి సమాధానం ఇదే అన్నమాట. మీ ఇంట్లో పురుషులు రావట్లేదమ్మా ఆరాధనకర్లు కానీ ప్రార్థనలకు కానీ మీటింగ్లకు కానీ అన్నామంటే, వాళ్ళు రారండి, వాళ్ళు మార్చడం మా వల్ల కాదు, నెత్తిలో కొట్టుకొని చెప్పామండి చాలాసార్లు. ప్రార్థనకు వెళ్ళని, కానీ వాళ్ళు మా మాట వినడం లేదు. కాబట్టి వాళ్ళ మార్చడం మా వల్ల కాదు అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాలు అంటూ ఉంటారు. మా ఇంట్లో పురుషులు మార్చుకోవడం మా వల్ల కావట్లేదు. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా రాయించాడు. ప్రతి ఒక్క విషయం చేయదగినదే రాయించాడు. ఇది చేయవచ్చు, ఇది జరిగిద్ది అని అనుకున్న విషయాన్ని దేవుడు రాయించాడు. కానీ ఇది చేయలేము, వల్ల కాదు, సాధ్యం అవ్వదు అనుకున్నటువంటి విషయాల్ని ఏ విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించలా. అనవసరమైన విషయాలు ఏవి బైబిల్లో దేవుడు రాయించలా. అవసరమైనటువంటి విషయాన్ని రాయించాడు. కానీ అప్రయోజనకరమైనటువంటి విషయాల్ని, ఉపయోగం లేనటువంటి విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమి రాయించలేదు. చూడండి, అపోస్తలుడైనటువంటి పేతురు గారు తన పత్రికను రాస్తూ ఆ పత్రికలో ఒక మాట చెప్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక యాకోబు పత్రిక తర్వాత ఉంటుందండి. మొదటి 3వ అధ్యాయము మొదటి 2 వచనాలే చదువుతాను. మీరు కూడా అలా చూస్తూ ఉండండి, అవి అలా ఉన్నాయో లేవో, నేను చదివి బైబిల్లో అలా ఉన్నాయో లేదో మీరు గమనించండి. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అటువంటి స్త్రీలారా, మీ స్వపురుషులకు అంటే మీ ఇంట్లో ఎవరైతే మీ స్వంత పురుషులు ఉన్నారో, మీ భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్త్రీలు ఏం చేయాలంట? లోబడి ఉండాలి. స్త్రీలు భర్తలకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. లోబడి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, మీ భర్తల్లో ఎవరైనా కానీ వాక్యమునకు అవిధేయులైతే, అంటే వాళ్ళు వాక్యాన్ని వినలేనటువంటి వాళ్ళు అయితే, వారు ప్రేమతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే చాలా మంది ఏమంటారంటే, ఏమండి ఫోన్లో కానీ టీవీలో కానీ వాక్యం పెట్టామనుకోండి, యేసుప్రభు వాక్యం పెట్టామంటే మా ఆయన లేచి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి,
వెళ్ళిపోతాడు, బజార్లోకి వెళ్ళిపోతాడని చెబుతా ఉంటారు చాలా మంది. ఇప్పుడు వాక్యము ద్వారానే కాదు భర్తలు మార్చుకోవటం, మన యొక్క పవిత్ర ప్రవర్తన వల్ల కూడా వాళ్ళని దేవుని యొక్క సన్నిధానానికి రాబట్టవచ్చు. ఈ సామెతలన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, చదువుకోవడానికి బాగుంటాయి, కొటేషన్లు పెట్టుకోవడానికి బాగుంటాయి అనుకుంటే మాత్రం అది మన అవివేకము, అది మన యొక్క మూర్ఖత్వం కిందకే వస్తుందన్నమాట. బైబిల్ ఇందాకే చెప్పాను, బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు చేయగలిగింది, చేయదగినది. వల్లయ్యే పనులే రాయించాడు కానీ వల్లగాని పనులు ఏది బైబిల్లో దేవుడు రాయించలేదు. ఇప్పుడు చాలా మంది ఏం చెబుతా ఉంటారంటే మా భర్త మారడండి, ఎంత చెప్పినా కానీ ఆయన వినడండి అని చెప్తా ఉంటారు. ప్రపంచంలో కల్లా అతి క్రూరులైన వ్యక్తి ఎవరో చెప్పండి? ప్రపంచంలో కల్లా అతి క్రూరులైనటువంటి వ్యక్తి ఎవరు? ఎవరన్నా? హిట్లర్. ప్రపంచంలో అతి క్రూరమైనటువంటి వ్యక్తి ఎవరు అనగానే హిట్లర్ అనే పేరు, ఆ వ్యక్తి పేరు ముందుగా గుర్తొచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నటువంటి పేరు ఏ పేరు అంటే కొరియా యొక్క ప్రధాని కిమ్ పేరు బాగా వినిపిస్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ పాపం ఎక్కువ ఉన్నటువంటి మనుషులు, షార్ట్ టెంపర్ అన్నమాట. ఇప్పుడు బైబుల్ ఇది ప్రపంచం అతి క్రూరులు ఎవరైనా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో హిట్లర్ వస్తాడు. హిట్లర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కిమ్ వస్తాడు. వీళ్ళందరికంటే వీళ్ళ అమ్మ మొగుడు ఒక ఆయన ఉన్నాడు. హిట్లర్ కిమ్మే వీళ్ళిద్దరికీ పాపం ఎక్కువ అనుకుంటే వీళ్ళ అమ్మ మొగుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఆయన పేరు నెబుకద్నెజర్. ఆయన పేరు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ ఎవరంటే బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి. బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి. ఈయన ఎంత క్రూరుడంటే యుద్ధానికి వెళ్ళేవాడు, యుద్ధానికి వెళ్ళి అక్కడ రాజులతో యుద్ధాన్ని చేసి వాళ్ళని జయించేవాడు. జయించిన తర్వాత వాళ్ళు మరలా ఏమన్నా ఈయన మీద తిరుగుబాటు చేస్తాడేమని చెప్పేసి మనిషి బ్రతికొండగానే మత్తు మంది అనేది ఇవ్వకుండానే వాళ్ళ యొక్క పురుషాంగాలను నరికివేసేటువంటి క్రూరుడు అన్నమాట. పురుషాంగాల్ని నరికివేసేటువంటి వ్యక్తి. దాన్ని ఎందుకు నరికివేయాలా అంటే దాన్ని ఎప్పుడైతే తీసేస్తారో ఆ మనిషి కృంగి కృషించి ఏం చేస్తాడు? చనిపోతాడు. వాడిని ప్రత్యేకంగా చంపాల్సినంత అవసరంలా. ఎప్పుడైతే వాళ్ళు ఉన్నటువంటి బలం, ఆ పోషణ, మగతనం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఏమైపోతున్నాడు? ఆటోమేటిక్గా కృంగి కృషించి వాడంతా వాడే చచ్చిపోతాడు. అంత క్రూరంగా చంపే ఇది హింసించాడు అన్నమాట నెబుకద్నెజరు, బబులోను చక్రవర్తి. చూడండి ఈయన గురించి యెషయా మాట చెప్తాడు రాజుల 2వ గ్రంథము. ఈయన ఎలా చేసేవాడు? రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాను, మీరు చూడండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనము. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతును బబులోను రాజనగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. చూడండి, అంటే బబులోను రాజు ఏం చేసేవాడంట? వాళ్ళని
నపుంసకులుగా మార్చేవాడు. తాను ఎవరినైతే యుద్ధం చేసి గెలుచుకునేవాడో ఆ యుద్ధం చేసినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా భవిష్యత్తులో తిరగబడతారేమో అన్నటువంటి సందేహం కనుక నెబుకద్నెజరుకు వస్తే ఆ నెబుకద్నెజరు ఏం చేసేవాడు, వాళ్ళ యొక్క పురుషాంగాలను నరికి మొత్తం ముందు ఇవ్వకుండానే వాళ్ళ యొక్క పురుషాంగాలను నరికి పక్కన పడేసేవాడు. అంత క్రూరుడు. ఇదే విషయాన్ని మళ్ళీ యెషయా గ్రంథం 14:14 చూడండి. యెషయా గ్రంథము 14 వచనంలో మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందని నీవు మనసులో అనుకుంటువా? నీవు పాతాళమునకు ఒక నరకములో ఒక మూలకు త్రోయబడితివే అంటాడు. అంటే ఈ నెబుకద్నెజరు ఎలా ఫీల్ అయిపోయాడు అంటే తనకు తానే ఒక నెబుకద్నెజరుని యెషయా ప్రవక్త ఎలా పోల్చాడంటే సాతానుగా పోల్చాడు. ఇజ్రాయేలు పాలిట నెబుకద్నెజరుని ఎలా పోల్చాడంటే సాతానుగా పోల్చేశాడు. అందుకనే నెబుకద్నెజరు ఏమంటాడంటే నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి అని చెప్పేసి, ఓ తేజ నక్షత్రం వేగో చొక్క నువ్వు ఎట్లా నేల గాలితో అని చెప్పేసి 12వ వచనం నుంచి మొదలుపెట్టుకుంటే 14వ వచనం వరకు నెబుకద్నెజరుని ఎలా పోల్చాడంటే యెషయా ప్రవక్త ఒక సాతానుతో పోల్చాడు. నిజంగా అతను సాతానులాగానే ఉండేవాడు. తనకి చాలా క్రూరంగా ఉండేవాడు. మనుషులు అలా హింసించి చంపడం అంటే బాగా విషయమా? ఇప్పుడు మనకి ఏదన్నా మొత్తం మంది ఇప్పుడు 4 కుట్లు వేసారు అనుకోండి, వచ్చుతామా? కానీ అటువంటి మొత్తం మందులు ఏమి లేకుండానే మనుషుల్ని నపుంసకులుగా మార్చేటువంటి వాడు నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు ఒక కోణం దీనిలో ఈయన చాలా గొప్ప ప్రేమికుడు. ఎంత గొప్ప ప్రేమికుడు అంటే తన భార్య అంటే చాలా ఇష్టం. ఇతను తన భార్య కోసం ఏం చేశాడు తెలుసా? అమెరికా వాళ్ళు ఒక పోయం చెప్పుకుంటారు. ఒక పోయం ఉండింది. ఏంటంటే నెబుకద్నెజరు తన భార్య నమ్ముకున్నాడు. ఈ సోల్ హిజ్ వైఫ్. అతను తన భార్య నమ్ముకున్నాడు. అది దేనికయ్యా అంటే 1 pair of shoes, ఒక జత బోట్ల కోసం తన భార్య నమ్ముకున్నటువంటి గొప్ప చక్రవర్తి. నిజం, ఇది చరిత్ర. నెబుకద్నెజరు ఎలా అన్నాడంటే ఒక జత బోట్ల కోసం ఎవరు నమ్ముకున్నాడు? భార్య నమ్ముకున్నాడు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఏం చేశాడంటే భార్య కోసం హ్యాంగింగ్ గార్డెన్ కట్టాడు. భార్య కోసం. నమ్మరా? ఇప్పుడు భార్య అంటే ఎవరికి ఇష్టం అంటే చెప్పండి. ప్రపంచంలో ప్రతి పురుషుడు ప్రేమించేది ఎవరినే? ఓ షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. దేనికోసం కట్టాడు? వాళ్ళ నాన్న చచ్చిపోయిందని కట్టాడా? వాళ్ళ అమ్మ చనిపోయిందని కట్టాడా? లేదు వాళ్ళ చెల్లి చనిపోయిందని కట్టాడా? లేకపోతే వాళ్ళ అమ్మ పిల్లమ్మ చనిపోయిందని కట్టాడా? భార్య కోసం భార్య చనిపోయిందని తాజ్మహల్ కట్టాడు. తర్వాత మన బీహార్ గుజరాత్లో దశరథ్ మహర్షి అనేటువంటి మహర్షి ఉంది. అతను ఏం చేశాడంటే తన భార్య చావు కారణం ఒక కొండ అని చెప్పేసి ఆ కొండని 2గా చీల్చాడు. ఆ కొండను పగలగొట్టి కొండ మధ్యలో కూడా దారిని పెట్టాడు. నిజం ఇది. దశరథ మహర్షి అనేటువంటి ఒక ఆయన కొండని 2గా చీల్చడం అంటే ఇది చెబుతే ఇలా పీల్చేయడానికి లాగేసేయడానికి కాదు, దాన్ని పగలగొట్టాడు. కొండ పొంతలో సుత్తులో తీసుకెళ్లి దాన్ని ఏం చేశాడు? రాయ పగలగొట్టి కొండ మధ్యలో దారి ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఊర్లోకి ఆ హాస్పిటల్ పోవాలంటే
ఆ కొండ చుట్టూ తిరిగిపోయేదానికి చాలా ఆలస్యం అవుతుందంట. అలా చుట్టూ తిరిగిపోయేదానికి వాళ్ళ భార్య చనిపోయింది. అందుకని చెప్పేసి ఏం చేశాడంటే తన భార్యలాగా ఇంకెవరు చనిపోకూడదని చెప్పేసి భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ కొండని పగలగొట్టాడు. అంత గొప్పవాళ్ళు పురుషులు భార్యని చాలా ప్రేమిస్తారు. ఈ నెబుకద్నెజరు కూడా భార్య పేరు మీద హ్యాంగింగ్ గార్డెన్ నిర్మించాడు. అతను నిర్మించిన వ్యక్తి ఒక జత షూ కోసం భార్యను కూడా అమ్మేశాడు. అయ్యాడి పట్టలేదు, పిగిలిపోయి అనుకోండి, ఆ సైజు వేరు. అయితే ఈ నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి భారతదేశానికి రాలేకపోయాడు. చుట్టుపక్కల చాలా రాజ్యాలని పరిపాలించినటువంటి వ్యక్తి భారతదేశంలోనే మాత్రం రాలేకపోయాడు. ఇతను పరిపాలించినటువంటి కాలం ఏంటంటే సుమారుగా నెబుకద్నెజరు పరిపాలించినటువంటి కాలం క్రీస్తుకు పూర్వం 610 తీసుకోవచ్చు. 610 ఆ కాలంలో ఈయన బబులోను సామ్రాజ్యాన్ని, తర్వాత ఇజ్రాయెల్ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరంటే బింబిసారుడు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే బింబిసారుడి చరిత్ర మన బాగా తెలియాలి. చాలా మంది ఏమంటా ఉంటారంటే వాళ్ళందరూ మరి అక్కడ దాకా వచ్చిన వాళ్ళు భారతదేశానికి ఎందుకు రాకపోయారని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఆ రోజుల్లో భారతదేశానికి రావాలంటే చాలా రాజ్యాలని జయించాలి, చాలా రాజుల మీద యుద్ధాలు చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు, భారతదేశం దాకా వచ్చేవాళ్ళు కాదు, సరైనటువంటి మార్గం ఉండేది కాదు. ఈ నెబుకద్నెజరు దాదాపు మన భారతదేశ సరిహద్దులు దాకా మొత్తం పరిపాలించినటువంటి వ్యక్తి. అయితే ఈ నెబుకద్నెజరు సుమారుగా 3 సార్లుగా యూదుల మీద మన ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేశాడండి. 3 సార్లుగా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేశాడు. అది ఎప్పుడంటే మొదటి దండయాత్ర క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరంలో దండయాత్ర చేశాడు. మొదటిసారి దండయాత్ర చేసినప్పుడు ఏం చేశాడంటే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను చెరలోనికి తీసుకుని వెళ్తాడు. రెండో దఫా ఇదే క్రీస్తుకు పూర్వం 596వ సంవత్సరంలో మరలా దండయాత్రకు వస్తాడు. వచ్చినటువంటి ఇతను ఎవరిని తీసుకెళ్తాడంటే రెండోసారి వచ్చినప్పుడు ఎవరు తీసుకెళ్తాడంటే యెహోయాకీమును మొర్దెకైని బానిసలుగా చేపట్టి తీసుకొని వెళ్తాడు. ఇలా తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి మరలా 3 సార్లు యూదుల మీద దండయాత్ర చేస్తాడని చెప్పాను. ఈసారి 586 దండయాత్ర చేస్తాడు. అంటే చూసుకుంటే సుమారుగా ఈ నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలకు ఒకసారి యూదుల మీదకి దండయాత్రకి వచ్చేవాడు. 606లో ఒకసారి వచ్చాడు, తర్వాత 596లో వచ్చాడు, తర్వాత 586లో వచ్చాడు. సుమారుగా ఇంచుమించుగా 10 సంవత్సరాల వ్యవధిలో యూదుల మీదకి 3 సార్లు దండెత్తుకొని వచ్చాడు. 10 సంవత్సరాల విరామాన్ని ఇచ్చి ఇలా యుద్ధానికి పోయింది. దండెత్తి వచ్చినప్పుడు మొదటిసారి ఏమో దానియేలు తీసుకుని వెళ్ళాడు, రెండోసారి ఏమో యెహోయాకీముని మొర్దెకైని
తీసుకుని వెళ్ళాడు. ఇలా మొదటగా యెహోయాకీము బబులోను చెరకెళ్ళేటప్పుడు వాళ్ళ వయసు ఎంత అంటే, వాళ్ళ వయసు యెహోయాకీము యొక్క వయసు 26 సంవత్సరాలు. మొదటగా యొక్క వయసు చాలా మంది 15, 20 చెప్తా ఉంటారు, కానీ మనకి బాగా అర్థం అవ్వాలి, మన బైబిల్ భాషలో మనం అర్థం చేసుకోవాలని అనుకుంటే మనం బాగా పరిశోధించినట్లయితే మొదటగా యొక్క వయసు అప్పటికి ఇంచుమించుగా బైబిల్లో బట్టి అయితే 8 సంవత్సరాలు అండి. ఆయన వయసు 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల వయసులో మొదటగా యెహోయాకీముని బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడ తీసుకెళ్తాడు అంటే చెరలోనికి తీసుకుని వెళ్తాడు. వీళ్ళు చెరకెళ్ళినటువంటి ఈ కాలంలో ఈ 596 BC ఏదైతే ఉందో, క్రీస్తుకు పూర్వం, అప్పుడు అది అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజు ఎవరైనా అంటే ఈ 596 సంవత్సరంలో వర్ధమాన మహావీరుడు. వీళ్ళు చెరగలేనటువంటి కాలంలో మన భారతదేశాన్ని, మన కాలాన్ని బాగా విభజించుకోవాలి పూర్తిగా. మన భారతదేశంలో ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క దేశంలో ఎవరు పరిపాలిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం బాగా అధ్యయనం చేయాలి. ఈ కాలంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే వర్ధమాన మహావీరుడు. ఈయన ప్రారంభించింది ఏంటంటే జైన మతాన్ని ప్రారంభించాడు. ఇంచుమించుగా ఇదే కాలంలో ఏం ప్రారంభించాడంటే జైన మతాన్ని స్థాపించాడు వర్ధమాన మహావీరుడు వ్యక్తి. ఇది కనుక మీరు చూసుకున్నట్లయితే మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉండేది. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మనకి ఏం కనపడింది అంటే యూనివర్సిటీ ఒకటి ఉండింది. ఆ యూనివర్సిటీకి ఎదురుగా జైలు యొక్క టెంపుల్ ఒకటి ఉండేది, గుడి ఒకటి ఉండింది. ఆ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఏముంటుంది అంటే గుడి ఒకటి ఉండింది. అది ఎవరు గుడి అంటే జైనుల యొక్క గుడి. జైనులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. ఆ వంశానికి కానీ ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గుడికి కంపల్సరిగా వెళ్ళాలి. ఇలా నెబుకద్నెజరు రెండోసారి దండయాత్ర చేసినప్పుడు యెహోయాకీముని మొర్దెకైని తీసుకుని వెళ్ళాడు. ఈ మొర్దెకై ఎలాంటి వాడంటే, ఎందుకంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దాని యొక్క పూర్తి వివరాలు, దాని యొక్క పూర్తి చరిత్ర మీకు తెలియాలి. దాని యొక్క పూర్తి చరిత్ర మీకు తెలియాలి. అంతేగాని ఏదో వచ్చాము చెప్పాము అంటే చెప్పినట్టు మనం ఉండకూడదు. ఈ మొర్దెకై ఎవరైనా అంటే ఈ మొర్దెకై బెన్యామీను గోత్రికుడు. ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. మొర్దెకై ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. మనం చూసుకుంటే ఈ మొర్దెకై చాలా సంపన్నుడు కూడా. ఇలా సంపన్నుడు అని మనం ఎలా చెప్పగలుగుతాము? చూడండి, రాజుల 2వ గ్రంథము 2:14. రాజు 2వ గ్రంథము 2వ అధ్యాయము. ఒంటి మీద నుండి కిందకు పడిన దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క ఎక్కడ ఉన్నావని ఎక్కడ ఉన్నాడని. రాజుల మొదటి గ్రంథం
నీతో చెప్పవలసిన మాట ఉంది ఉన్నదనెను. ఉన్నదను. ఆమె అది ఆ, అతడు ఆ. రాజ్యము నాదై ఉండెననియు నేను సరే మీకు నేను వచ్చేవాళ్ళని దీనికి కూర్చోండి పూర్తి వివరణ నేను ఇస్తాను. అయితే ఇదిగా మొదటగా ఏ గోత్రాన్ని చెందినవాడని చెప్పుకున్నాము, బెన్యామీను గోత్రాన్ని చెందినవాడని చెప్పుకున్నాము. తర్వాత సంపన్నుడు, ఈ రెఫరెన్స్ చూపిస్తాను. ఈ సంపన్నుల మొత్తాన్ని నెబ్బెన్నెలు ఏం చేస్తాడు, సంపన్నుల మొత్తాన్ని పేదవారి మొత్తాన్ని విడిచిపెట్టేసాడు. అంతేగా ఎవరైనా కానీ దండయాత్ర వేయాలన్నప్పుడు పేదల మీద చేస్తారా, డబ్బులు ఉన్న వాళ్ళ మీద చేస్తారా? డబ్బులు ఉన్న వాళ్ళ మీద చేస్తారు. ఆ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ మొత్తకాయ కూడా ఉన్నాడు. ఈ మొత్తకాయని కూడా చరపట్టి చరవని తీసుకుని వెళ్తాడు, బంధించి తీసుకుని వెళ్ళిన తర్వాత సుమారుగా 110 సంవత్సరాల తర్వాత, అంటే ఈ 496కి ఒక 110 సంవత్సరాలు అంటే 480 వేసుకోవచ్చు. 480 సంవత్సరాల తర్వాత ఈ నెబుకద్నెజరుకి అమ్మ మొగుడు లాంటి వాడు పరిపాలిస్తాడు. ఈ నెబుకద్నెజరుకి ఒక మాట పచ్చి తెలుగులో మనకు అర్థమయ్యే భాష చెప్పాలనుకుంటే ఎలా అంటాడంటే, నెబుకద్నెజరు వల్ల అమ్మ మొగుడు అంటాడు. అటువంటి వ్యక్తి పరిపాలిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే అహష్వేరోషు. ఈ అహష్వేరోషు పరిపాలిస్తా ఉంటాడు. బబులోను సామ్రాజ్యం అయిపోయింది, వాళ్ళు పరిపాలించడం అయిపోయింది. వాళ్ళ తర్వాత నెబుకద్నెజరు తర్వాత తన యొక్క కుమారుడు బెల్షస్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తెగ మొత్తం ఏమైపోయిందంటే చిన్నగా బలహీనపడిపోయింది. వాళ్ళు సరిగ్గా పరిపాలించలేకపోయిన తర్వాత పార్సిక రాజు అనేటువంటి చక్రవర్తి అయినటువంటి అహష్వేరోషు వీళ్ళందరినీ, ఇజ్రాయేల్ మొత్తాన్ని, బబులోను మొత్తాన్ని, సుమారుగా 110 దేశాల మొత్తాన్ని, సామ్రాజ్యాల్ని, సుమారుగా 110 సామ్రాజ్యాలను ఎవరు పరిపాలిస్తారా అంటే అహష్వేరోషు పరిపాలిస్తాడు. 110 రాజ్యాలు పరిపాలిస్తాడు అహష్వేరోషు. ఏమని చెప్పాను మీకు, నెబుకద్నెజరుకి అంటే 100 రెట్లు ప్రమాదకరమైనడు, చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఇతని గురించి సమాచారం మనకి ఎక్కడ దొరికింది అంటే ఎస్తేరు గ్రంథంలో దొరికింది. రండి ఎస్తేరు గ్రంథానికి. ప్రారంభోత్సవాన్ని మనం చూద్దాం. అహష్వేరోషు దినములో జరిగిన చర్యల యొక్క వివరము. ఇతను హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, హిందూ దేశం అనగానే మన భారతదేశం అనుకునేవాడు. మన భారతదేశానికి దగ్గరగా ఉండేది అనమాట ఒకప్పుడు. ఇప్పుడు భారతదేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇంతకుముందు భారతదేశం అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇలాంటి ప్రాంతాలు మొత్తం మన భారతదేశంలోనే కలిసి ఉన్నటువంటి ప్రాంతాలు కావున ఆ ప్రాంతం వరకు దరిదాపుగా భారతదేశం యొక్క బార్డర్ వరకు పరిపాలించడానికి వచ్చేసాడు. ఎవరైనా అంటే అహష్వేరోషు. ఎక్కడి నుంచి? హిందూ దేశం మొదలుకొని, మన భారతదేశం సరిహద్దులు మొదలుకొని కూషు దేశం వరకైనా పరిపాలించాడు. అంటే సుమారుగా 110 రాజ్యాలు పరిపాలించాడు అండి అహష్వేరోషు.
వీడు చాలా అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి. ఎంత క్రూరుడు అంటే కిందకు వచ్చేటువంటి వచనాలు మనం చదువుకుంటే తెలిసిపోతా ఉండింది. ఆ కాలం ముందు రాజైన అహష్వేరోషు షూషాను కోట నుండి రాజ్య పరిపాలన చేస్తుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించెను. మనందరం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అహష్వేరోషు యొక్క క్యారెక్టర్ మీకు అర్థం కావాలంటే మనందరం తెలిసిన సినిమా ఒకటి ఉందండి. సినిమా చూడమని నేను చెప్పడం, మనందరం తెలిసిన సినిమా ఒకటి ఉంది. ఏంటి ఆ సినిమా అంటే 300 వారియర్స్, 300 యోధులు. ఈ సినిమా చూస్తే ఈ సినిమాలో ఉన్నటువంటి విలను ఖచ్చితంగా అహష్వేరోషే. అంటే ఆ సినిమా గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ యొక్క వస్త్రాలంకరణ కానీ, వాళ్ళ యొక్క యుద్ధ తీరు కానీ, వాళ్ళు ఎలాంటి మనుషులని మీకు తెలియాలంటే ఆ 300 యోధులు విలన్ క్యారెక్టర్ ఉండేది అనమాట. ఆ ముక్కు కడి కట్టుకొని మెడలో రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించుకుని ఒక వ్యక్తి ఉంటాడు 300 వారియర్స్ మూవీలో. ఆ వ్యక్తిని చూస్తే మీరు ఇంచుమించుగా అహష్వేరోషు చూసినట్టే అలా ఉంటాడు అహష్వేరోషు. ఈయన ఎలాంటి అంటే చాలా క్రూరుడు. యుద్ధానికి వెళ్లే ముందు విందు చేపిస్తాడు. ఎందుకంటే రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు విందు ఎందుకు చేస్తారు? ఎందుకు చేపిస్తారు? యుద్ధం బాగా చేస్తారా? యుద్ధం బాగా చేస్తారని. ఇంకోటి వాళ్ళు తిరిగి వస్తారో లేదో అవకాశాలు తక్కువ, 50-50. వస్తే రావచ్చు, లేకపోతే రాలేకపోవచ్చు. అందుకని చెప్పేసి వాళ్ళ జీవితం మీద ఇక మొత్తం అన్ని కోరికలు తీర్చేసుకోవడానికి తిన్నవాడికి తిన్నంత తిండి, తాగినంత ద్రాక్ష రసం, ఏది కావాలంటే అది ఆ 7 రోజులు ఆ కోటలో మొత్తం దొరికింది. షూషాను కోటలో రాజైన అహష్వేరోషు తన దగ్గర ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడి, ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చేశాడు అంటే గొప్ప విందు చేశాడు. ఎందుకంటే ఈ విందైన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే గ్రీకు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి. గ్రీక్ అంటే ఇప్పుడు గొప్ప సామ్రాజ్యం. కానీ ప్రారంభ నాలుగు అహష్వేరోషు పరిపాలించేటువంటి కాలంలో గ్రీక్ అనేది ఒక చిన్న సామ్రాజ్యం, చిన్న సామ్రాజ్యం. ఆ చిన్న సామ్రాజ్యం మీద కూడా తన యొక్క విజయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పేసి గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళేటువంటి క్రమంలో ఏం చేస్తాడంటే వాళ్ళకు ఒక గొప్ప విందుని ఇస్తాడు. అతడు తన మహిమ గల రాజు యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాతిశయము ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తన తోట ఆవరణములు 7 దినముల విందు చేయించెను. అక్కడ ధవళ ద్రోమ వర్ణము గల అభిషేనాలతో చేయబడిన త్రాలతో చలవరాజి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్మెలకు తగిలించిన తెల్లపును ఓదారమును కలిపిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు నలుపైన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమైన జలతారలు గల పరుపుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసంలో దాసులకు అధికముగా పోసిరి. ఆ విందు పానములు ఆజ్ఞానుసారంగా జరుగును కాబట్టి ఎవరినో బలవంతము చేయలేదు. ఎవరు కోరినట్టుగా వారికి పెట్టవాలని తన కోట పని వారికి రాజు ఆజ్ఞ ఇచ్చిండని. 7 రోజులు ఎవరు ఏం తింటారో, ఎంత తాగుతారో తాగండి తినండి అని చెప్పేసి రాజు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చేశాడు భటులకు కూడా. మీరు కండిషన్లు పెట్టమాకండి, వాళ్ళకి మీరు రూల్స్ పెట్టమాకండి, ఇంతే పెడతాం మీకు, ఇంతే ద్రాక్ష రసాన్ని ఇస్తామని చెప్పేసి మీరు వాళ్ళకి కండిషన్లు పెట్టమాకండి అని చెప్పేసి రాజు అనేటువంటి అహష్వేరోషు చెప్పేశాడు. ఆ తర్వాత కిందకు వస్తే 7వ దినము రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషము ఉన్నప్పుడు కూడి వచ్చిన ఆ జనములకు అధిపతులకు రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు. చూడండి,
ఇక్కడ ఏం జరుగుతుంది? 7 రోజులు రాజుపాట్లో విందు జరుగుతుంది. ఎంత తింటే అంత, ఎంత తాగితే అంత. అటువంటి పరిస్థితుల్లోకి ఎవరు తీసుకొని రమ్మని చెబుతున్నాడు? ఎవరు తీసుకొని రమ్మని చెబుతున్నాడు? తన యొక్క భార్య అయినటువంటి వస్తీని తీసుకొని రమ్మని చెప్తున్నాడండి. చూడండి, ఏ భార్య అయినా కానీ తాగున్నటువంటి మగవాళ్ళ మధ్యలోకి వెళ్ళడానికి ఒప్పుకునిద్దా? తన భర్త నీడ తప్ప వేరే పరాయ పురుషుడు యొక్క నీడ తన మీద పడడానికి ఏ భార్య అయినా, ఏ స్త్రీ అయినా ఒప్పుకునిద్దా? ఒప్పుకోదు కదా. ఇక్కడ వస్తీ కూడా ఏం చేసిందంటే, నేను రానని చెప్పేసి చెప్పింది. నేను రానని చెప్పేసి తెగే చెప్పింది. ఎందుకంటే ఆ కోటలో 7 రోజుల నుంచి ఏం జరుగుతుంది? విందు జరుగుతుంది. ఆ విందులో ఏమేమి ఉంటుంది? ద్రాక్ష రసం ఉంటుంది, భోజనాలు ఉంటుంది, ఏది పడితే అది ఉంటుంది. కాబట్టి ఎక్కడ తనతో ఎవరు తప్పుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏం చేశాడు అంటే, ఆ రాణి వస్తీ అయినటువంటి రాణి నేను రానని చెప్పేసింది. ఆ తర్వాత ఈ ఆశోష్ ఎలా అంటే, ఇక ఈ విందు అయిపోయింది. 7 రోజుల తర్వాత ఆ రాణి రాదంది, ఇక తనని విడిచిపెట్టేస్తాడు. ఆ తర్వాత గ్రీకు దేశం మీదకి దండయాత్రకి అందరూ వెళ్ళినటువంటి క్రమంలో ఈ తన యొక్క క్రూరత్వం గురించి చెప్తారు. ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి క్రమంలో సముద్రంలో తన మనోడు ఎంత బీపీ గలవాడో చెప్తున్నాడు. సముద్రంలో సుమారుగా 400 ఓడలతో వెళ్తా ఉన్నాడు యుద్ధానికి గ్రీకు దేశం మీదకి. స్పార్టా మీదుగా గ్రీకు దేశం మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు 400 ఓడల్లో. వెళ్ళినటువంటి క్రమంలో ఏమొచ్చిందంటే, ఆ సముద్రం ఉన్నప్పుడు ఎవరైనా ఏమొస్తాయి? సాధారణంగా అలా వస్తే తుఫాన్లు కూడా వస్తాయి. ఆ తుఫాన్ ఆపాలంటే మన వల్ల అయిద్దా? తుఫాన్ ఆపాలంటే ఒకరి వల్లే అయింది. అది ఎవరి వల్ల అయింది? అయితే యేసు ప్రభు వల్ల అయి ఉండాలి. మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు తుఫాన్ ఆపడం. మనోడు అంత పిచ్చోడు అంటే, అంత క్రూరుడు అంటే, అంత మూర్ఖంగా ఉన్నవాడంటే, అంత బీపీ ఉన్నవాడంటే తన నడికట్టును తీసుకొని, మనం బెల్ట్ అంటాం కదా మన వాడుక భాషలో, తన నడికట్టును తీసుకొని సముద్రం మీదకి వెళ్ళి సముద్రంలో నీళ్ళ పట్టా కొట్టేస్తాడు. పిచ్చోడు, బీపీ, షార్ట్ టెంపర్ అన్నమాట. అది ఆగదన్న సంగతి వాడికి తెలియదు. కానీ ఆ షార్ట్ టెంపర్ మనోడు ఆపుకోలేక ఏం చేశాడంటే, తన నడుము పట్టి ఏదైతే ఉండిద్దో, తన ఆభరణాల అలంకరణ ఏదైతే ఉండిద్దో దాన్ని తీసుకుని వెళ్ళి సముద్రపు నేల మీద పట్టా కొట్టాడు. అంత షార్ట్ టెంపర్. అసలు వాస్తవా కాదా, నేను కొడితే ఆగిద్దా లేదనే ఆలోచన కూడా లేదు వాడికి. వెళ్ళాడు, కొట్టిన ఏమన్నా ఆగిందా? ఆగల. ఆ తర్వాత ఆ గ్రీకు దేశానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక నదిని దాటాల, ఒక చిన్న కెనాల్ దాటాల, ఒక నీటి ప్రవాహాన్ని దాటాల. ఆ నీటి ప్రవాహాన్ని దాటాలనుకున్నప్పుడు దాన్ని మీదకి ఏం చేయాలంటే వాళ్ళు బ్రిడ్జిని కట్టాల. దాని మీద బ్రిడ్జిని కట్టాల. అయితే మనోడు వెళ్ళాడు, ఆశోష్ వెళ్ళి ఇంజనీర్లు పిలిపించాడు, పనులు పిలిపించాడు, ప్లానింగ్ తీసుకున్నాడు, బ్రిడ్జిని కూడా కట్టాడు. ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినటువంటి సమయానికి ఏమొచ్చిందంటే, మళ్ళీ సముద్రంలో సుడిగుండం వచ్చింది. ఆ సుడిగుండం రంగాలు ఏమైపోయిందంటే, ఆ బ్రిడ్జి కాస్త మొత్తం ఏమైపోయింది, ఆ సుడిగుండంలో కొట్టుకొని పోయింది. ఇది చారిత్రకమైనటువంటి విషయాలు బైబిల్లో మనకే దొరకవు, చరిత్రకమైనటువంటి విషయాలు అన్నమాట. ఆ సుడిగుండంలో ఏమైపోయిందంటే ఆ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయినటువంటి బ్రిడ్జి కొట్టుకుపోయిందని చెప్పేసి మనోడు ఏం చేశాడంటే, ఆ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, దానికి ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీర్లు, దాన్ని నిర్మించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ తలకాయలు నరిగేసినటువంటి మహాచక్రవర్తి, గొప్ప చక్రవర్తి. అంత షార్ట్ టెంపర్ మనోడికి, అంత బీపీ. వాడు అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోతే ఏం చేస్తాడంటే చెప్పేస్తాడు. ఇలాగే ఆ యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. వెళ్ళినటువంటి క్రమంలో ఒక సందర్భంలో ఒక సైనికుడి ఇంటి మీదుగా పోవాల్సి వచ్చింది. ఆ వెళ్తున్నాడు. వెళ్ళినటువంటి క్రమంలో ఒక వృద్ధ తండ్రి వచ్చి ఆయనతో అడిగాడు, ఆశ్వరుషుడు అడిగాడు, అయ్యా రాజా, నేను చాలా వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు నా పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి నా కొడుకు కొన్ని రోజులు నా దగ్గర ఇస్తే వాడు నన్ను చూసుకొని
నా ఆరోగ్యం మెరుగుపడంగానే మరలాంటి దగ్గరికి వచ్చి యుద్ధంలో జాయిన్ అవుతాడయా చెప్పగానే అవునా నిజమా అన్నాడు. అని ఇలా కొడుకు ఎవరు రండిరా అన్నాడు. వచ్చాడు, వాళ్ళ కొడుకు ముందుకు వచ్చాడు. ముందుకు రాగానే కత్తి తీసుకుని అవసరం తలకాయ నరికేసి ఇదిగో నీ కొడుకు తల తీసుకెళ్ళి 2 రోజులు పెట్టుకున్నావు నీ దగ్గర పెట్టుకోపో అని చెప్పేసాడండి. ఇంత గొప్ప క్రూరుడు ఎవరు? అహష్వేరోషు. ఈయన గురించి ఎక్కడ ఉంది మనకి? ఎస్తేరు గ్రంథంలో ఉన్నది. ఈ అహష్వేరోషు ఎవరయ్యా అంటే తర్వాత కాలంలో మనం చదువుకుంటూ పోతే ఎస్తేరు యొక్క భర్తగా ఉంటాడు అనమాట. ఇంత క్రూరుడు, ప్రపంచంలో వీడికన్నా క్రూరుడు ఎవ్వరు లేరు. సముద్రంలో సుడిగుండ వస్తే పక్కన వాళ్ళు చంపేంత పిచ్చోడు ఎవరికైనా ఉండిద్దా? కోపం, ఆ బీపీ ఎవరికైనా ఉండిద్దా? ఎవరికైనా ఉండిద్దా? ఎవరైనా ముసలి తండ్రి వచ్చి అయ్యా నా కొడుకు నన్ను చూసుకున్నాను 4 రోజులు వదిలిపెట్టాయా అంటే తలనరికేసి అంత క్రూరుడు ఎవరైనా ఉంటాడా? అటువంటి క్రూరుని ఎవరు వివాహం చేసుకున్నాయా అంటే ఎస్తేరు మరో పేరు ఏం పేరంటే హదస. ఎస్తేరుకు మరో పేరు హదస. హదసానికి అర్థం ఒక పేరుకు ఒక అర్థం ఉంటుంది. హదసానికి ఆ పేరుకి అర్థం గుంజి చెట్టు అని. హదస అనేటువంటి పేరుకి అర్థం గుంజి చెట్టు. ఈ చెట్టుకు ఒక చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యధిక సెల్ఫీలు కానీ అత్యధిక ఫోటోలు కానీ పెట్టుకునేది ఏ చెట్టు అని ఉన్నాయా అంటే అది గుంజి చెట్టే. ఏది దీనిలో ప్రత్యేకత అంటే దీని ఆకులు, దీని పువ్వులు ఏదైనా కానీ ఎప్పటికీ దేని చూస్తూ ఉంటాయి అంటే నేలని చూస్తూ ఉంటాయి. నేలని చూస్తూ ఉంటాయి. ఏందో ఆ నేలలో గొప్పతనం, ఆ చెట్లో గొప్పతనం ఎందుకు నేల చూస్తున్నాయి అంటే తాను ఎక్కడి నుంచి వచ్చిందో తన స్థితిని తాను మర్చిపోవట్లేదని. ఇప్పుడు మొక్క దేని ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. ఆ మట్టిలోంచి వచ్చినటువంటి మొక్క దాని ఆకులు మరలా దేని వైపు చూపిస్తుంది అంటే నేలకి చూపిస్తుంది. ఎందుకని అంటే నేను మరలా దీనిలోంచి వచ్చాను, ఏదో ఒకటి చచ్చిపోయి దీనిలోనే కలిసిపోతాయి. చెట్లు కూడా మరి దేనిలో కలిసిపోతే భూమిలోనే కలిసిపోయేది అని చెప్పేసి ఆ గుంచెట్టు నేలకి తగ్గింపు స్వభావానికి ఎలా సూచనో హదస కూడా తగ్గింపు స్వభావానికి, ఎస్తేరు కూడా తగ్గింపు స్వభావానికి సూచన. బహుశా వ్యక్తుల యొక్క గుణాలను బట్టి పేర్లు పెడతారేమో. ఇప్పుడు ఏషావు అనేటువంటి పేరు ఉందండి. ఏషావు అనగా అర్థమైంది, ఏషావు అనగా అర్థమైంది శ్రీమణమ్మ ఎర్రని. ఇప్పుడు ఎసావుకి ఇద్దరు కుమారులు ఒకరి పేరు ఏషావు, మరొకరి పేరు యాకోబు. ఏషావు అనగైంది ఎర్రని వాడు, ఎర్రని చర్మము కలవాడు అంటే ఎర్రటోడు అని అర్థం. యాకోబు అనగానే అర్థం మోసగాడని. అంటే వ్యక్తుల యొక్క క్యారెక్టర్ బట్టి ఏం పెడతారు? పేర్లు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే హదస ఎస్తేరుకి ఏం పేరు పెట్టారా అంటే హదస అని ఒక పేరు పెట్టారు. ఈ పదానికి అర్థం ఏంటంటే గుంజి చెట్టు. అంటే అది ఎలాంటి స్వభావం అన్నది? తగ్గింపు స్వభావం. ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచే అక్కడికి మరలా తిరిగి వెళ్ళాలి. తను ఎక్కువ వచ్చినటువంటి మెట్టులు మర్చిపోయినటువంటి వ్యక్తి అని అర్థం. ఇప్పుడు ఇందాక నెబుకద్నెజరు రెండోసారి దండయాత్ర చేసినప్పుడు ఎవరు తీసుకెళ్ళారని చెప్పే చెరలోకి? యెహోయాకీముని, మొర్దెకైని. ఇప్పుడు నెబుకద్నెజరు మీదకి అహష్వేరోషు ఒక రాజు వెళ్ళిపోయి వాళ్ళ మీద యుద్ధం చేసిన టయానికి ఏ సంవత్సరం చేశాడని చెప్పుకున్నాం? 480. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? 110. 590కి 450కి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 190 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 190 సంవత్సరాల గ్యాప్ లో మొత్తకి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి? అప్పుడు ఒక 8 అనుకున్నాం, సరే 100 అనుకున్నాం. అప్పుడు ఒక 8, ఇప్పుడు 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఈయనకొక 110
ఉంటాయి. ఈ 110 సంవత్సరాల మొత్తగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే షూషానుపాటులో ఉన్నాడు, అహష్వేరోషు దగ్గర ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం మొత్తం మనం చదువుకుంటే ఎస్తేరు గ్రంథం ఇది ఎస్తేరు యొక్క భర్త ఎవరా అంటే అహష్వేరోషు. రానేటువంటి వస్తు వెళ్ళిపోయిన తర్వాత అహష్వేరోషు ఎవరు చేసుకుంటాడు అంటే ఎస్తేరుని వివాహం చేసుకుంటాడు. గొప్ప క్రూరుడు, చాలా క్రూరుడు అహష్వేరోషు. కానీ ఈ అహష్వేరోషుని ఎస్తేరు తన యొక్క ప్రవర్తన ద్వారా మార్చుకునేదాన్ని. తన యొక్క గోత్రికులు బెన్యామీయులకి ఇజ్రాయేల్ మీదకి ఒక హుకుం జారీ చేస్తారనమాట. ఏంటంటే ఇజ్రాయేల్ అందరినీ చంపేయమని చెప్పేసి హుకుం జారీ చేస్తే ఎస్తేరు ఏం చేసిందంటే అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి ఆ జారీ చేసినటువంటి చట్టాన్ని ఆపించి వేసింది. ఎస్తేరు గ్రంథం మొత్తం మీరు చదువుకుంటే ఈ అహష్వేరోషు గురించి మీకు చెప్పాలన్నమాట. ఎందుకంటే అహష్వేరోషు కంటే గొప్పడు కాదు మీ మనసులో ఉన్నటువంటి మగోళ్ళు. అహష్వేరోషే మారాడు ఎస్తేరు చెబితే. మూలాన్ని నేను మీకు ఇచ్చా, పదార్థాన్ని మీరు తయారు చేసుకోవడమే. అహష్వేరోషు చాలా మొండోడు, చాలా కోపి, జనాన్ని క్రూరంగా హింసించేటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఎస్తేరు వివాహం చేసుకున్న తర్వాత ఎస్తేరు యొక్క నడవడికను బట్టి, తన యొక్క ప్రవర్తన బట్టి తాను చాలా చాలా మారిపోయాడు. మన భర్తలు కూడా మారుతారు. అహష్వేరోషు కంటే గొప్పలే కాదు కదా మన ఇంట్లో ఉన్నటువంటి పురుషులు. చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే మా ఆయనకి వాక్యం చేస్తే మారడు 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 ఎంత చెప్పినా మారడు అంటారు. అహష్వేరోషు కంటే గొప్పడే కాదే, ఆయనలా మీ ఆయన యుద్ధాలు చేస్తున్నాడా, జనాలు ఏమైనా దొరుకుతున్నాడా, చెప్పిన గొప్పడా. అహష్వేరోషు గురించి చరిత్రలోకి ఎదిగితే కథగా దొరికిద్దండి పాఠాలు. 110 రాజ్యాలు పరిపాలించినటువంటి చక్రవర్తి. అటువంటి చక్రవర్తి భార్య మాటకి ఏం చేశాడంటే లొంగిపోయాడు, తలొగ్గాడు. దేన్ని బట్టి? తన యొక్క నడవడికను బట్టి, ఎస్తేరు యొక్క నడవడికను బట్టి అహష్వేరోషు తన యొక్క మనసును మార్చుకున్నాడు. ఎస్తేరు గ్రంథం 5-6 అధ్యాయాలు మనం చదువుకుంటే ఉంటే మీకు చాలా వివరంగా అర్థమైంది. 5-6 అధ్యాయాలు చదువుకుంటే 4 చదువుకుంటే ఇంకా బాగా అర్థమైంది. కాబట్టి పురుషులు అనేవాళ్ళు మారతారు. అది ఎలా మారతారా అంటే పేతురు గారు చెప్పినట్టు మీ యొక్క పవిత్ర ప్రవర్తనను బట్టి, నడవడి మీ యొక్క నడవడికను బట్టి ఇంట్లో ఉన్నటువంటి పురుషులు మారతారు. ఇక్కడ ఎస్తేరు కూడా మార్చింది, అహష్వేరోషు మార్చింది. ఈయనకన్నా గొప్పవాడా మన ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు? ఈయనకన్నా గొప్పవాళ్ళేం కాదు కదా. ఈ చరిత్ర ఎందుకు చెప్పారంటే మీకు తెలియాలి, దాని యొక్క మూలాలు మీకు తెలియాలి. అసలు అహష్వేరోషు ఎవరు, ఆయన ఏ కాలంలో పరిపాలించాడు, ఆయన ముందున్నటువంటి చక్రవర్తులు ఎవరు మీకు తెలియదు. ఆయన యొక్క పరిపాలన శైలి తెలిస్తేనే కదా తను ఎలాంటి మార్చిందా ఎస్తేరు తెలిసేది. లేకపోతే ఎస్తేరు రాజులు మార్చింది అనుకుంటా, కానీ ఎలాంటి రాజులు మార్చింది ఎస్తేరు? చాలా క్రూరమైనటువంటి ఒక మృగాన్ని మార్చింది. పక్కన చంపడం అంటే కొడుకుని తండ్రి ముందు చంపడం అంటే అది మూర్ఖం పోయేది. మృగతత్వమా లేదా మనిషి తత్వం? అది ఆ వృద్ధ తండ్రి ముందు కొడుకుని చంపడం అంటే అది మనిషి తత్వం, మృగత్వం. అది మృగత్వం. అది సముద్రం మీద కోపాన్ని పక్కన ఉన్నటువంటి సైనికుల మీద, ఆ ప్లానింగ్ ఇచ్చేటువంటి ఇంజనీర్ల మీద చూపించి వాళ్ళ తల అడగడం అది మూర్ఖత్వం లేదా మృగతత్వమా? మృగతత్వమే. అది మూర్ఖత్వం కూడా కాదు, అది మృగతత్వం. అది అటువంటి మృగాన్ని మార్చింది ఎస్తేరు. దేని వల్ల అంటే పవిత్రమైనటువంటి నడవడిక వలన, ప్రవర్తన వలన ఇటువంటి అహష్వేరోషుని మృగాన్ని మార్చింది ఎస్తేరు. మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన బాగుంటే మన ఇంట్లో ఉన్నటువంటి పురుషులు కూడా ఏం చేస్తారు? మారుతారు. ఎస్తేరు గ్రంథం 4-5-6 అధ్యాయాలు మనం చదువుకున్నప్పుడు చాలా వివరంగా ఉంటుంది మీకు. తర్వాత ఆయన ఎలా మార్చుకున్నారనేటువంటి విషయాన్ని ఇంతకుముందు మీకు చెప్పాను. వాడు ఎస్తేరు గ్రంథం గురించి మీకు చెప్పేటప్పుడు మీకు చాలా సందర్భాలు చెప్పాను. ఈ అంశాన్ని ఈ కోణంలో నేను చెప్పడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి ఈ కోణంలో నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్నాను. తన యొక్క బాబాయ్ అయినటువంటి మొర్దెకై ప్రాణాలని కాపాడుతుంది. మొర్దెకై యొక్క కుమార్తె ఎస్తేరు అంటే అన్న కూతురు. మొర్దెకై యొక్క అన్న కూతురు ఎస్తేరు. తను కూడా
ఈ ఆశ్వరోష్ కోటలో ఒక బానిసగా ఉంది. బానిసగా ఉన్నటువంటి పిల్ల అందగత్తె. ఈ ఎస్తేరు ఎలాంటిదంటే బహు అందగత్తె, ప్రపంచ అందగత్తె, ప్రపంచంలో గొప్ప అందగత్తె ఎస్తేరు. అంత అందగత్తె కాబట్టి ఎవరు చేసుకున్నారంటే వివాహం? చక్రవర్తి చేసుకున్నాడు. తన యొక్క అందాన్ని బట్టి చక్రవర్తి వివాహం చేసుకున్నాడు. తర్వాత వివాహం అయిన తర్వాత తన యొక్క పవిత్రమైన నడవడికను బట్టి మృగాన్ని కూడా మార్చుకుంది ఎస్తేరు. ఎస్తేరు గ్రంథాన్ని మనం చదువుకుంటే చాలా వివరంగా మీకు అర్థమైంది. కావున ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అందరూ ఒకసారి ఎస్తేరు గ్రంథాన్ని చదవండి. ఈ అంశాలను, ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకోండి. అహష్వేరోషు ఎలాంటి వాడని చెప్పేసి అలా ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్తేరు గ్రంథాన్ని కనుక మీరు చదువుకుంటే ఎస్తేరు చేసిన గొప్ప త్యాగం మీకు అర్థమైంది. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను కూడా నేను. తన యొక్క జనుల మీదకి ఎటువంటి దండన, శిక్షా దండన రాకూడదని చెప్పేసి తన రాజుకు ఒక విందు చేయించి, ఆ విందు జరిగేటువంటి సమయంలో రాజు ఒక కోరిక అడిగింది, నువ్వు ఇశ్రాయేలు మీద ఏదైతే ఒక హుకుం జారీ చేసావో వాళ్ళందరూ చంపాలనుకున్నావు, దాన్ని రద్దు చేయని చెప్పేసి ఎస్తేరు కోరుకునిద్ది అహష్వేరోషుని. ఏది? మూర్ఖుడు కోరుకునిద్ది. తన అడిగేటువంటి విధానాన్ని బట్టి ఏం చేశాడు రాజు? తన యొక్క కోరికని నెరవేరుస్తాడు. చదువుకోండి ఎస్తేరు గ్రంథం. ఈ కోణాన్ని అహష్వేరోషు ఎలాంటి అని చెప్పేసి మీరు ఆలోచించి ఆ ఎస్తేరు గ్రంథం చదువుకుంటే ఇట్లాంటి మృగాన్ని మార్చింది ఒక స్త్రీ. మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పురుషుల్ని మార్చుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఎట్లాంటి కాదుగా అని చెప్పేసి మార్చుకోవడానికి మనకంటూ ఒక ధైర్యం దొరికింది. కాబట్టి వాక్యం ద్వారా, వాక్యం చెప్పడం వల్లే కాదు పురుషులు మారేది, మన యొక్క నడవడికను బట్టి కూడా మన పక్క వాళ్ళని మనం మార్చుకోవచ్చు. పురుషులనే కాదు, ఎవరైనా కానీ మన యొక్క పవిత్రమైనటువంటి నడవడిక ద్వారా మనం ఏం చేసుకోవచ్చు? మార్చుకోవచ్చు. ఎస్తేరు ఎలాగైతే తన భర్తను మార్చుకుందో మనం కూడా మన పవిత్రను బట్టి పక్కన వాళ్ళని మనం మార్చవచ్చు. ఇప్పుడు మురికాల పక్కనే ఉన్న ఒకటి ఏమొచ్చింది? మురికాసం వచ్చింది. అదే పర్ఫ్యూమ్ పట్టుకున్న వాళ్ళ పక్కన కూర్చున్న ఒకటి ఏమొచ్చింది? మంచి సువాసన వచ్చింది. మనలోంచి కనుక మంచి ప్రవర్తన వస్తా ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా పక్క వాళ్ళు మన దగ్గరికి కావాలనే వస్తారు, వాళ్ళంతా వాళ్ళే వస్తారు. అలా కాకుండా మనలో దేవుని యొక్క వాసన కానీ, దేవుని యొక్క లక్షణాలు కానీ మనలో కనపడకపోతే వాళ్ళు ఎలా మారుతారు మన ప్రవర్తనలో? ఇప్పుడు మనం బాడీ స్ప్రే కొట్టుకుంటాము. కొట్టుకున్నప్పుడు ఏం చేస్తాము? స్ప్రే వాసన అని చెప్పి స్వక్కాలు ఎత్తామా? ఎత్తంగా మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటాము. ఉంటే ఆ బాడీ స్ప్రే అనేది ఏమైతే అంటే చెమట వచ్చేది జరిగి, చెమట దాన్ని తగిలేకపోతే దాని యొక్క స్ప్రే అనేది వాసన అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. పర్ఫ్యూమ్ వాసన. బాడీ స్ప్రేలు ఎలా పనిచేస్తాయంటే చెమట ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాని యొక్క స్ప్రే స్మెల్ ఇంకా బాగా స్ప్రెడ్ అయింది. పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకా బాగా వచ్చింది అనమాట. చెమట వాసన దాన్ని డామినేట్ చేసేసింది. బాడీ స్ప్రే స్మెల్ బాగా వచ్చింది. అప్పుడు మన బస్సులో ఉండి రాడ్డు పట్టుకున్నా కానీ మనకు కావాలని కాకపోయినా కానీ మనం అవసరం కోసం చేతి పడుకున్నప్పుడు బాడీ స్ప్రే వాసన వచ్చింది. ఆ స్ప్రే వాసన వచ్చినప్పుడు ఎవరైనా కానీ మన దగ్గరికి మంచి వాసన వస్తుందని చెప్పేసి వస్తారు. మన దగ్గర మంచి క్రియలు ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. మన దగ్గర కనుక పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోతే ఎవరు మన దగ్గరికి రారు, ఎవరు మారరు. ఎస్తేరు ప్రవర్తన మనలో ఉంటే ఖచ్చితంగా ఎవరినైనా కానీ మనం మార్చొచ్చు. ఆ ఎస్తేరు ప్రవర్తన ఎలా ఉన్నది మీరు చదువుకోండి, అది మీ బాధ్యతగా నేను మీకు అప్పచెప్తున్నాను. తన యొక్క భర్త గురించి నేను మీకు చెప్పాను. ఆ భార్య ఎలా తన భర్తను మార్చుకుందో మీరు చదువుకోండి. ప్రభు చిత్తం అయితే వచ్చేవారు తన భర్తని ఎలా మార్చుకుందో ఎస్తేరు మనం చూద్దాము. అందరు కళ్ళు మూసుకోండి. నాలుగో అంశమైనటువంటి ప్రభరాత్రి భోజనంలోకి మనం ప్రవేశం చేద్దాం. నాలుగో అంశమైన ప్రభరాత్రి భోజనం మనం ప్రవేశం చేసే ముందుగా మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనం భుజించే ముందుగా